హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మళ్లీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది, ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడంటే సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం, అధికారుల్ని బదిలీ చేయడం, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేశారా లేదా? ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా? హంబుల్ రిక్వెస్ట్. ఏదైతే పనిచేసే ఏజెన్సీని రద్దు చేస్తే, ఒకే పనిని 2 ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపొచ్చట నాణ్యతలో ఈ ప్రమాదం ఏర్పడితే ఆ 2 ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులో, ఇటువంటి క్రిటికల్ సమయంలో సీజన్ కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చవద్దు అని చాలా క్లియర్ గా పీపీఏ మినిట్స్ లో నోట్ చేశారా లేదా? ఏదైతే పీపీఏ సీఈఓ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా? కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా? అటు పీపీఏని లెక్క చేయలేదు, పీపీఏ సీఈఓని, సిడబ్ల్యూసీని లెక్క చేయలేదు. నీ ఇష్టానుసారం నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏదో మేము తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశారని. ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ మరి ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్టు నీతి ఆయోగ్ కి. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఏదైతే 2019, 2020 ఆగస్టు నెల అంటే దగ్గర 15 నెలల సమయం పోలవరం ప్రాజెక్ట్ ని గాలి కుదిలేసామని చెప్పింది. ఇది ప్రభుత్వ తప్పిదమని చెప్పి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.